హాయ్ విను, ఇటీవల కాకినాడలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏంటంటే మళ్ళా కాకినాడలో సిటీ బస్సులు రావాలని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. పూర్వం సిటీ బస్సులు కాకినాడలో ఉండేవండి. ఆ సిటీ బస్సులు ఉన్నప్పుడు రిక్షాలు ఉండేవి, సైకిల్ రిక్షాలు, ట్రైసైకిల్ రిక్షాలు ఉండేవి. నా చిన్నప్పుడు అది ఎక్కువ చూశాను, చాలామంది వీడియో చూసిన వాళ్ళు తెలుసు. తర్వాత ఏమైందంటే నెమ్మదిగా టెక్నాలజీ మారి ఆటో వచ్చింది. ఆటో వచ్చిన తర్వాత ఏంటంటే రిక్షాలు మాయమైపోయినాయి. తర్వాత ఏంటంటే నెమ్మదిగా సిటీ బస్ కూడా వెళ్ళిపోయి. సో పక్క ఊర్లకి అదేవిధంగా సిటీ బస్సులు అనేవారు, సిటీలో తిరిగే బస్సులు. కాకపోతే ఏమైందంటే ఆటోలు రావడంతో ఈ బస్సులన్నీ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక చర్చ కాకినాడలో జరిగేది ఏంటంటే మళ్ళా సిటీలో బస్సులు వస్తే బాగుంటాయి అని. ఎందుకు సిటీ బస్సులు మళ్ళా అని చర్చ వచ్చిందంటే ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతుంది, అదేవిధంగా కార్ పూలింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు బస్ పూలింగ్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చి ఆటో మీద తక్కువ మంది వెళ్తారు, ఫ్యూయల్ కన్సంప్షన్ అదేవిధంగా పొల్యూషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్. సో సిటీ బస్సులు సిటీలో 3 వీధుల్లో తిరిగితే బాగుంటుంది, అదేవిధంగా సమీప ఊర్లకు కూడా ఈ బస్సులు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒకటి. అదే ఈ రౌండ్ టేబుల్లో వీరు లేవనెత్తిన ఇంకో అంశం ఏంటంటే మినిమం ఛార్జ్ 20 రూపాయలు ఛార్జ్ చేయడం చాలా భారంగా ఉంది ప్రజలకి. అది 10 రూపాయలు అనేక సిటీస్లో ఉన్నాయి, మనం ఎందుకు చేయకూడదు. సో ఇదంతా బాగుంది, ఇది నా నిర్ణయం కాదు, ఒక రౌండ్ టేబుల్ సమావేశం వస్తుంది, దాని మీద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటంటే కొన్ని వర్గాల్లో దీని మీద భిన్న అభిప్రాయాలు ఉంటాయి, మీ కామెంట్స్ పెట్టండి. కానీ ఒకటి, ఇక్కడ ఆటో సహోదరులు ఏమంటారంటే మా ఒక ప్రాణానికి ఇది గండి అంటారు, కరెక్టే. ఇంకోటి ఏంటంటే 10 రూపాయలు ఎలా వసూలు చేస్తామంటే ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు, అది కరెక్టే. సో ఏంటంటే ఇంకో విషయం, మనం వెనకెళ్ళి ఆలోచించినట్లయితే రిక్షాలు ఉండే టైంలో ఆ రిక్షా కార్మికుల యొక్క ఉపాధి పోయిన తర్వాత ఆటోలు అవి. సో చాలా మంది అక్కడి నుంచి ఇక్కడ కన్వర్ట్ అయ్యి ఆటో డ్రైవర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఒక సిస్టమో టెక్నాలజీ వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్గా అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది. సో అందరూ ఒకేలాగా అభివృద్ధి చెందలేరు, ఏంటంటే కాలంతో పాటు మారాలి. ఇంకొకటి, ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేసేవాళ్ళు ఒక పాయింట్ ఏంటంటే బస్ పూలింగ్ మెయిన్ పాయింట్. కాకపోతే కాకినాడ వీధులు అంత పర్ఫెక్ట్గా సహకరిస్తుందా అన్నది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్. ఏంటంటే రోడ్స్ అని కంజెస్టెడ్ అయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది. అప్పట్లో సిటీ బస్సుల్లో కాదు ఇప్పుడు యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే బస్ స్టాపులు లేవు. సో ఇవన్నీ కూడా ఇంకొక పాయింట్. సో ఏంటంటే ఒక ప్రపోజల్, ఇది ఇలా అవుతుంది, ఆటో సహోదరుల యొక్క ఉపాధి కోల్పోతారని చెప్పడానికి లేదు, ఒక ప్రపోజల్ అంతే. సో మీ ఒపీనియన్స్ కూడా దీంట్లో షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు కమెంట్స్ పెడతారో అప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. అప్పుడు మంచో కాదో చెడో లేదో అన్నది కూడా మనకి తెలుస్తుంది. ఒకసారి మీ ఒపీనియన్స్ కూడా ఈ యొక్క ఇష్యూ మీద మీరు రైజ్ చేయండి. థ్యాంక్ యూ.